చెప్పండి అన్న, ఏంది మరి పరిస్థితి ఏంటి? నీకు పెన్షన్ వస్తుందా అన్న? ఇది మీ ప్రెస్ వాళ్ళని ఒక నిజం ఆడితే చెప్పాలి. మేము మాట్లాడేది ఏది కట్ చేయకుండా ఎత్తాడో మేము మాట్లాడతాం, అంతే కదా. ఇలా అసెంబ్లీ జరుగుతుంది, కాలు రెక్కలు ఉన్న వాళ్ళకి అన్ని ఇస్తారు. మా వికలాంగులు ఎందుకు అంత చులకలో చూస్తారు? 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, వేరే రాష్ట్రంలో 6,000 పింఛన్ ఇస్తారు, మా రాష్ట్రంలో ఎందుకే 4,000 పింఛన్ ఇస్తారు? అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు కానీ ఇప్పటికే 2.5 సంవత్సరాల మీరు అడుగుతలేరు, మీ అధ్యక్షుడు పోయి ముఖ్యమంత్రిని కలవలేడేందో. మాకు ఇప్పుడున్న చైర్మన్ కరెక్ట్ ఉన్నాడా లేడా మాకే తెలుస్తలేదు. మేము ఏం చేయాలి ఆ చైర్మన్ని? అట్లా ఇప్పుడు పోయినసారి వాసుదేవరెడ్డి ఉన్నాడు, ఆ వాసుదేవరెడ్డి కొట్లాడని చేసిండు, ఓడిపోయేటప్పుడు కూడా 4,000 ఇచ్చాడు. మేము కూడా రేవంత్ రెడ్డికి ఆయన కోసం పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల గీసుకోవడానికి కూడా సిద్ధమైనాం. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అవపడతలేమో మరి మాకే అర్థమవుతలేదు. వికలాంగులు అంటే ఎందుకు ఇంత చులకన చూస్తారు? ఫస్ట్ చెప్పాలా? మీ ప్రెస్ ద్వారా నేను రేవంత్ రెడ్డిని అడుగుతాను, 25, 26న జరగబోయే అమరణ నిరాహార దీక్షకు రేవంత్ రెడ్డి దిగుతాడా లేదంటే 2వ తారీఖు నా చావా బతుక తెలంగాణ కోసం వికలాంగుల కోసం సావడానికి సిద్ధమయ్యి ఇదే అసెంబ్లీ ముందట 2 రోజులు కానీ 3 రోజులు కానీ అన్నం తినకుండా కూర్చోవడానికి సిద్ధమైన 2,000 వికలాంగులను తీసుకొచ్చి కూర్చొని నేను ఒక్కడిని వాళ్ళందరి కోసం సావడానికి సిద్ధమై వస్తున్నా. 2వ తారీఖు రేవంత్ రెడ్డి దిగుతాడా దిగడా? 2వ అన్న అందరిని దింపిండు. ఎమ్మెల్సీ మా వికలాంగులు కూడా ఒకరికి ఇవ్వచ్చు కానీ మా కష్టాలు మేము కూడా కొట్టాడని చెప్తాం కదా, మాకెందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు వికలాంగులకు బడ్జెట్ విషయంలో ఎంత కేటాయించడం అనేది జరిగింది మీ శాఖకు సంబంధించి? మా శాఖకు సంబంధించాడ 500 ఇస్తాడా? బుచ్చమెత్తాడా? మాకేమన్నా 500 బుచ్చమెత్తాడా అని అడక తింటానా? మా పింఛనే వద్దు, మాకు మనిషికి ఒక వికలాంగునికి 10 లక్షలు కావాలి. మాకు పింఛన్ వద్దు. బీజేపీ వాళ్ళు కొట్టాలని చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కొట్టాలని చెప్తారు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా, మేము కావాలని తీసుకొచ్చుకుంటే మా ఇచ్చేదే మాకు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పుకుంటే మాకు సిగ్గుపోతాను. ఎందుకంటే ఏ పార్టీ మరి? నేను అచ్చైనా కాంగ్రెస్ ఉండే. నేను పాలకుర్తి నియోజకవర్గము రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే పెట్రోల్ పోసుకొని ఆయన సీఎం పదవి వచ్చేదాకా ఇట్టే ఉంటా అని 2 కిలోమీటర్లు అమ్మాడిన వ్యక్తిని నేను. మీరు యూట్యూబ్ ఛానల్ కాదు, ప్లస్ మెయిన్ ఛానల్లో వచ్చినోడిని. నా పేరు వల్లాల సుధాకర్. రేవంత్ రెడ్డిని కూడా అడగవచ్చు, ఇండియా తరఫున క్రికెట్ ఆడి వైస్ కెప్టెన్గా ఉన్నోడిని. మరి అవన్నీ చేసినోడిని మాకు ఎందుకు ఇంత చురుకలు అవుతాను రేవంత్ రెడ్డి? అసలు రేవంత్ రెడ్డి గుణం ఇది కాదు. ఫస్ట్ నేను అంటున్నా, రేవంత్ రెడ్డి దయచేసి ఒకటే చెప్తున్నా, నువ్వు మా అన్నలాంటివి మా పెద్ద స్థానంలో ఉన్నావు కాబట్టి రేవంత్ రెడ్డికి ఒకటి అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి సాబు, నీకు పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు చూసినావా, నీ సీఎం పదవికి మేము గ్యారెంటీ ఉంటాం. వాళ్ళు ఎవరో నీకు ఇచ్చేటోళ్ళు కాదు, మేము తలుసుకుంటే నేను దింపొచ్చు పెంచవచ్చు. వికలాంగుడు తలుసుకుంటేనే వికలాంగుడు లేదు, మీరు ఎమ్మెల్యేలే గారు. వికలాంగుడు ఒక్కడే కదా మీకు ఎమ్మెల్యే పదవి. వస్తావు ఎలక్షన్ టైం వస్తావు, ఒక వికలాంగుడి చేతులు 500 ఇస్తావు, నేను తోపని చెప్తాడు ఏ ఎమ్మెల్యే. ఈ రోజులో ఎమ్మెల్యేల ఇంటికి పోతే ఒక వికలాంగునికి విలువ లేదన్న. వికలాంగుడు పోతే ఏమంటే ఎమ్మెల్యే వస్తాడు, ఎమ్మెల్యేని కలిసిన అశ్విన్ రెడ్డిని ఆ యశోసేన్ రెడ్డి ఎందుకు గెలిపించుకున్నావా అని చెప్పేసి నా ఇజ్జత పోతుంది, నా ఇజ్జత పోతుంది. ఆమె కోసం నేను వారం రోజులు జైలున్నా, ఆమె కోసం వారం రోజులు జైలున్నా. ఒక్కొక్కరు కాలు రెక్కలు ఉత్సవం ఉత్సవం కూడా పోయి జైలున్నా. ఇంగిత జ్ఞానం పోతుంది ఆమెను ఎందుకు. ఇంకొకటి మా ఝాన్సీ రెడ్డికి టీపీసీ ఉపాధ్యక్షుడు పదవి ఇచ్చినట. నీ అమ్మాయి ఎందుకు ఇచ్చిర్రా నాయన మా ఇజ్జత పోతుంది. నిజం చెప్పాలంటే మాకు ఎర్రబెల్లి దయాకర్ రావుని ఎందుకు ఓడగొట్టుకున్నామా అని నేను పచ్చి కాంగ్రెస్ అయినా చెప్పుకుంటాను. ఇజ్జత పోతుంది నిజం చెప్తున్నా. ఏది ఎర్రం తిరుపతి రెడ్డి ఉన్నాడు పాపం, కాంగ్రెస్ తరఫున వస్తే వాడిని అడ్డగోలే పక్కకు పంపించుకొని ఈమె ఏదో ఎత్తుదని తీసుకొచ్చుకుంటే మా సంఖ్య మేము నాకుతున్నాము. కాంగ్రెస్ ఝాన్సీ రెడ్డి అసోసియేషన్ రెడ్డికి ఇవే 4 ఏళ్ళు ఆఖరితనం ఇక మళ్ళీ రాదాం ఇక అంతే. మరి ఏం చెప్పాలనుకుంటున్నాయి ప్రభుత్వం? మీ ఇప్పుడు సమావేశాలు అయితే జరుగుతున్నాయి అసెంబ్లీ, మీ వికలాంగుల పక్షాన్ని ఏం చెప్పాలనుకుంటున్నా? వికలాంగుల పక్షాలు ఒకళ్ళు చెప్తున్నా, ఎమ్మెల్సీ అనేది ఒకటి వికలాంగునికి ఇవ్వాలి. మాకు చైర్మన్ గారు కావాల్సింది. ఎమ్మెల్సీ ఇస్తావా ఇవ్వవా? ఫస్ట్ మా గురించి కొట్లాడడం చేస్తాడు ఎవడు మీరే చెప్పాలి. మీకు అసెంబ్లీలో అన్ని ఛానల్స్ వస్తున్నాయి, మరి మమ్మల్ని ఎందుకు అడుగుతలేవు? మా వికలాంగుల గురించి ఎవరు చెప్తలేరు ఎందుకు? మా వికలాంగులు అంటే నీకు బుచ్చగాడు అన్నట, రోడ్డు మీద కాలు రెక్కల్లో అడక తింటాడు. మా వికలాంగులు అడుకోగా ఎక్కడ చూసినావా? నేను అడుగుతానా చెప్పు. మరి 4,000 పెన్షన్ వస్తే 4,000 ఏ ప్రభుత్వం ఇచ్చింది? 4,000 పెన్షన్ ఏ ప్రభుత్వం? కేసీఆర్ ఓడిపోతాడా అని తెలిసి 4,000 పెన్షన్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. నేను రేవంత్ రెడ్డి కోసం పెట్రోల్ పోసుకున్న మనిషిని నేను. మేము అవపడతలేమా? ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల పట్టుకొని కూకున్న మనిషిమే. మేము అవపడతలేమా? అవపడం కాదు, మేము అవపడతలేమా? మీ ప్రెస్ ద్వారా అడుగుతాం, వికలాంగులు ఎందుకు అవపడట్లేదు మీకు? మేము వికలాంగులము ఎందుకు అవపడట్లేదు? నేను వికలాంగులు ఎందుకు అవపడట్లేదు? మా వికలాంగుల పోరాటం ఒకటే. మా వికలాంగులకు ఒక మనిషికి
కాలు రెక్కలు లేకుండా అవ్వయ్య బువ పెట్టమంటే పింఛను వచ్చినప్పుడు బువ పెడుతుంది. అది ఆలోచించిన కేసీఆర్ 4,000 పింఛను ఇచ్చిండు. మరి నీకెందుకు వస్తలేదు ఆ ఆలోచన? 6,000 ఇచ్చిండా 2 నెలలు అర్థమవుతుంది. ఇక 2 నెలలు అర్థమైతే గోవిందా 500 పెంచుతా అని చెప్పేసి అంటున్నాడా? 500 మా బుచ్చం వేస్తున్నాడా? మా గుడిసెలు కూడిపోవడం ఒకటి పోతే ఇప్పుడు పొంగిలేడనం కూడా అడుగుతున్నా నేను. పొంగిలేడనం కూడా అడుగుతున్నా మీ ప్రెస్ ద్వారా. వికలాంగులకు ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు పొంగిలేడనా? నువ్వు ఒకటి చెప్పు నాకు. వికలాంగులకు ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు అంటే వికలాంగుడు బుచ్చపోడు కాబట్టి ఇవ్వవు. నీకు మీ దగ్గర ఉన్న పిఏలకు 10వ పరుకో వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఇల్లు ఇస్తాను. మరి మా దగ్గర అన్న మహబూబ్నగర్లో వికలాంగుల ఇల్లు కూల్చడం అనేది చాలా నేరమైన పని. వికలాంగుడిని ముట్టడమే తప్పు. మన చట్ట ప్రకారం లా ప్రకారం చూసుకునే గవర్నర్ కానీ ఇప్పుడున్న లా ప్రకారం జడ్జి గారు ఇచ్చిన మా రూల్ ప్రకారం వికలాంగుని ఏ డిపార్ట్మెంట్ కాదు, ఏ ఎమ్మెల్యే కాదు, ఏ మినిస్టర్ కాదు, ఉన్న సీఎం కూడా ముట్టుకునే రైట్స్ లేవు. మామూలు ముట్టుకున్నారంటే తీర్చిపడేయమని చెప్పేసి ఎన్నికల రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఇప్పుడు తీర్తలేవు నువ్వు. అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెల్లుతుంది? వికలాంగుడు అంతా పిచ్చకుంటాడు అయిపోయినా మీ రాజ్యంలో. ఇక్కడ మహిళలకు, వికలాంగులకు, దళితులకు, అనేక వర్గాలకు అన్న ఒక్కటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినావు, మహిళలకు అన్ని ఇచ్చినావు, రైతులకు రైతు బంధు ఇచ్చినావు, దళితునికి దళిత బంధు అని కేసీఆర్ పెట్టిండు. వికలాంగుడు బందేదే నేను అడుగుతున్నా. వికలాంగుడు బందే అది ఫస్ట్. వికలాంగుడు అంటే నీ కళ్ళకు అవపడట్లేదా? నీ అసెంబ్లీ ముట్టడి చేసి అసెంబ్లీ మొత్తం కూలగొట్టి మేమంటూ ఏదో మా సత్తా ఏందో చూపించడానికి ఇక 2 రోజులలో దిగుతున్నాము. వచ్చే నెల 2వ తారీఖు నాడు ఆమరణ నిరాహార దీక్ష తీసుకుంటా. గవర్నర్ వికలాంగులకు 2,000 మంది చిల్లర దిగి ఈ పోలీస్ స్టేషన్లో వాళ్ళు గవర్నర్ పర్మిషన్ ఇచ్చినాకపోయినా కూడా రోడ్డును స్ట్రైక్ చేసి మేము ఇదే అసెంబ్లీ ముందు 1000 మంది లేదు, ఇందిరా పార్క్ ముందర 1000 మంది కూర్చుంటారు. ఇదే అసెంబ్లీ ముందు 1000 మంది కూర్చుంటాము. ఒక్కళ్ళ మరణం అనేది వస్తే వెనకట శ్రీకాంత్ సార్ చచ్చిపోతే తెలంగాణ ఇచ్చారు. మేము కూడా కావచ్చు. నేను చచ్చిపోతే మా వికలాంగులు అందరూ బాగుపడతారంటే నేను చావడానికి సిద్ధం వికలాంగుల కోసం. నా చావు వికలాంగుల దీపం పెడుతుందంటే నేను చస్తా. నేను సిద్ధమైన మనిషిని రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అంతలోపు 2వ తారీఖు వరకు నీకు టైం ఇస్తున్నా. 2వ తారీఖు వరకు వికలాంగుడికి ఆంధ్రలో ఇచ్చిన 6,000 కాదు కావాల్సింది. తెలంగాణలో నీకు దమ్ముంటే 8,000 పెన్షన్. మా డిమాండ్ ఒక్కటే, 8,000 పెన్షన్ తెలంగాణలో ఇవ్వాలి. వికలాంగులు పూర్తి వికలాంగులు ఉన్నారు అంటే కోసుక తిన్నా బీరుకు 200 పెంచొచ్చా? బీరుకు 200 పెంచినావు. ఆదాయం వచ్చింది ఎవరికి వచ్చింది? నువ్వు దగ్గర ఇప్పుడు అప్పు ఎంత? ఎన్ని లక్షల ఎన్ని కోట్లు అప్పు చేసినావు? 3,000 కోట్లు అప్పు చేసినావు. 3,47,000 కోట్లు. సారీ మనకు అంత తెలియదు కాబట్టి అవన్నీ ఏం చేసినావు? ఏడ పని చేసినావు? ఇప్పుడే చూస్తే అన్ని కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన మా పనులు అంటే 2 రాష్ట్రాలు డివైడ్ అయినాక కేసీఆర్కి అప్పేసిండు. మన ఇంట్లో మన అవ్వయ్య పెళ్లి చేసి మనకి ఇంత అప్పేస్తారు. అప్పు కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కేసీఆర్ చేసిన పనులు కూడా ఉన్నాయి కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ కదా, గట్లెట్లా ఉంటావు? నాకు సిగ్గు అనిపిస్తుంది నేను కాంగ్రెస్ అని చెప్పుకుంటాను. ఇవాళ చెప్తున్నా కదా, కండో కప్పుకొని మొగరాయి లెక్క తిరిగిన మొగోని నేను. సీఎం రేవంత్ రెడ్డి మేము పోతే వికలాంగుడిని జాలి గుణం దయతో చూసేది. ఇవాళ ఏ నా కొడుకులు చేయబడో రేవంత్ రెడ్డి మారిపోయాడని అంటున్నా. మీ సభాపూర్వకంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి మొత్తం మారిండు. వికలాంగుడిని దేకట్లేదు. ఒకటి మీ అందరికీ తెలిసిన ముచ్చట ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి మామ కూడా వికలాంగుడే కదా. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి, వాళ్ళ మామ జయపాల్ రెడ్డిని ఆయన ఒక పని చేసుకోవాలంటే ఆయన సొంతంగా ఎట్లా చేసుకుంటాడు? మీ జయపాల్ రెడ్డిని కూడా అడుగుతున్నా, మీరు బాత్రూమ్ పోవాలా కానీ, లేదా మీకు అన్నం వండాలా కానీ, మీ బట్టలు ఉతకాలా కానీ, మీ ఇంట్లో పని చేయాలి కానీ, మీకు డబ్బు ఉంది కావచ్చు, మీ ఇంట్లో పని మనుషులు చేస్తున్నారు. కానీ మా పరిస్థితి ఏం చేసుకోవాలి? మా పరిస్థితి ఏంది? చివరిగా చెప్పన్నా, ఇక్కడ గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి మధ్య వ్యత్యాసం ఏంటి? గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఒకటే ఆలోచన అన్న. గత ముఖ్యమంత్రి ఓడిపోతున్నా తెలిసినా కూడా నాకు 4,000 పెన్షన్ ఇచ్చిండే. అది సీఎం కేసీఆర్. ఇప్పుడు అంటున్నా, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అని అననిగా. ఇప్పుడు సీఎం మా వికలాంగుడు సీఎం కేసీఆర్ గారు మాత్రమే. ఓడిపోయినా కూడా ఆయనే మా సీఎం. నేను కాంగ్రెసే, జై కాంగ్రెస్ అని ఇప్పుడు అంటున్నా. జై డామ్ కాంగ్రెస్ అని నేనే అంటున్నా. దమ్ముండే రేవంత్ రెడ్డిని ముఖాముఖ చర్చ దిగమను అంటుండు కదా. కేసీఆర్ని రమ్మను అసెంబ్లీకి, కేసీఆర్ రమ్మను. నువ్వు చేసిన దమ్మేంది నీ దగ్గర? హైడ్రాలో వాళ్ళ తమ్ముడిని కూడా తెంగమని చెప్పు. అప్పుడు హైడ్రా నమ్ముతా నేను. వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డితో ఆయన ఆ పొజిషన్లో ఉంది కదా. కోర్టు రూల్స్ ప్రకారం నీ తమ్ముడి ఇల్లు కూడా పెట్టవు. ఖమ్మంలో లేని ప్రజల ఇల్లు కూడా కొడతావా? నేను అడుగుతున్నా. ఇప్పుడు పేదోళ్ళు కష్టం 10 రూపాయి కూడేసుకుంటే మాకు వచ్చిన రూపాయి అది. ఆ రూపాయితో కష్టం చేసుకుంటే నువ్వు చేసిన పనేంది?
నేను అడుగుతున్నా చెప్పాలి ఇప్పుడు ఇదే గవర్నమెంట్ అడుగుతున్నా అంటే మీకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కావాలి ఈ ప్రభుత్వం అసలు ఏకగ్రీవ ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం దయచేసి రేవంత్ రెడ్డి చెప్తున్నా ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అందరికీ మేలే జరుగుతుంది ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. అన్నా మీ అందరికీ ప్రస్మూతంగా చెప్తున్నా రేవంత్ రెడ్డికి చేతులెక్కి ఆయన కాళ్ళకు మొక్కి చెప్తున్నా దయచేసి మీరు సీఎం పదవి దిగి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు ఉప సీఎం పదవి ఇప్పిస్తామని మేము అడిగి మళ్ళీ దయచేసి రేవంత్ కేసీఆర్ గారికి సీఎం పదవి ఇవ్వండి అన్న ప్లీజ్ ఎందుకంటే మా వికలాంగులం మేము బతుకుతామే మీ దయ మీ కాళ్ళు పట్టుకుంటా ఈ అసెంబ్లీ పూర్వంగా చెప్తున్నా మీ 2 కాళ్ళు పట్టుకొని చెప్తున్నా బీసీలమైనా కూడా నీ కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమవుతున్నా నేను ఒక గొల్ల పుట్టుకోబట్టి నీ కాళ్ళు పట్టుకుంటున్నా దయచేసి వికలాంగుడిని తక్కువ చూస్తే మాత్రం నీ ప్రభుత్వం కూలిపోవడానికి మీ వికలాంగులం ముందు పడతాము ఏ పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ముట్టరు ముడితే వాళ్ళ జాబులే పోతాయి మా మీద ఇంటిగా చేసిన నిజాలా మా పొరగాళ్ళందరూ కెమెరాలు తీస్తారు పోయి హైకోర్టులో కేసు వేసి పడదింటాం మేము వాళ్ళని తిట్టము చెయ్యము ఏం చేయం మీకు ఆ రైట్స్ ఉన్నాయని అట్లా మాకు టోటల్ రైట్స్ అంబేద్కర్ గారు ఇచ్చిన రైట్స్ ప్రకారం రేవంత్ రెడ్డికి చదువు రాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చన్నా మాకు బుక్కులు మాలాంటి వాళ్ళకి ఇస్తే చదువు చూపిస్తాం మళ్ళా చదువుకోవడానికి ఏం చదువుకున్నాడన్నా ఇవ్వాలంటే అమెరికా పోతా అంటాడు అమెరికాకు రియల్ చెప్పాలంటే నేను ఒకటి అడుగుతాం మిమ్మల్ని అడిగితే చెప్తారా నాకు కేసు ఉన్నాక వీసా ఉందా ఫస్ట్ మనకు అంటే నీకు వీసా లేకుండా ఎట్లా పోతున్నావు వేరే దేశాలకు వీసా ఓటుకు నోటు కేసు మీద దొరికినాం ఇవాళ నా ఇచ్చేది నేనే తీసుకుంటున్నా మీకు ఎందుకంటే రేవంత్ రెడ్డి నా అన్న నా సీఎం నేను గెలిపించుకున్న మనిషి నువ్వేం పని చేస్తావు కాబట్టి నా ఇచ్చేది నేనే తీసుకుంటాను దయచేసి సీఎంకు చెప్తున్నా అన్న మీరు రాజ్యాంగం ప్రకారం మీ సోనియా గాంధీ సేవ చేయకే మన తెలంగాణ ఇది మన తెలంగాణ ఏమో అల్లుమో కేసీఆర్ తెచ్చిన తెలంగాణనే మరి నువ్వు మన సోనియా గాంధీ ఏమి ఇచ్చిందా తెలంగాణ అన్న ఇది సాధించుకున్న తెలంగాణ మన ఫ్రీడమ్ రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్వాతంత్ర దినోత్సవం 15వ తారీఖు చేసుకుంటాం మన తెలంగాణకు స్వాతంత్రమే లేదు అసలైంది డబ్బు ఏమైనా అసెంబ్లీలో కేటీఆర్ని అంటాడు నువ్వు మూతి మీద మీసం ఉంటే వచ్చి మాట్లాడంటాడు నేను చెప్తున్నా నాకు మూతి మీద మీసం ఉన్నది నువ్వు వికలాంగులు చేసిన దమ్మేందని చూపెట్టాను అనుకుంటున్నా నేను కామన్ మ్యాన్గా అడుగుతున్నా నిన్ను ప్రేమించి నీకు ఓటేసిన మనిషిగా అడుగుతున్నా నేను టీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు అస్సాం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని నీకోసం పదే రోడ్ల మీద అమ్మాడిన మనిషిగా అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అన్న ఏది పడితే అది మాట్లాడుతుంటాడు అసెంబ్లీలో వాడిని చూసుకుంటా మెడలు వేసుకుంటా పేగులు తీస్తా కళ్ళు వీక్తా అని చెప్పేసి ఇట్లా మాట్లాడతాడు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి మాట్లాడతాడు ఎందుకు ఒక నిజమే ఎన్నడున్నా రేవంత్ రెడ్డి కేసీఆర్తో కలిసిపోడే వచ్చేసారి రేవంత్ అన్న నీకు సీఎం పదవి ఇయ్యారు వీళ్ళు నీకు ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు నీకు ఎవరైనా చెప్తారో లేదో తెలియదు కానీ నేనైతే ఓపెన్గా చెప్తున్నా వచ్చేసారి రాదు దయచేసి చెప్తున్నా వికలాంగులకు నువ్వు న్యాయం చేయే మీ దయనే కానీ వికలాంగుడు అనేటోడు మాకు కావాలి వికలాంగుని అనేటోనికి కులము మతము భేదం అనేది లేదు మాకు వికలాంగుడు అనేటోనికి పార్టీ విషయం అనేది లేదు వికలాంగునికి ఒకటే పార్టీ వికలాంగుడు అనేటోడే పార్టీ అంతే మాకు పార్టీ అదే గుర్తు చేసుకున్నాము అది చేస్తున్నాం దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి అచ్చరం ఇస్తున్నా ఒకటే మాట చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు పెన్షన్ పెంచి మళ్ళీ చెప్తున్నా ఒక్క నిమిషం సార్ మా బాధలు మీకు ₹1,00,000 జీతం ఇస్తున్నారు కాబట్టి మీకు ఏర్పడుతుంది మీకు ₹1,00,000 తీసేతో 10,000 జీతం పెట్టు మీరు కూడా ఇదే ఏం చెప్తున్నాం మేము చెప్తాం ఏం చెప్తున్నారు మమ్మల్ని ముట్టుకోండి మరి మమ్మల్ని ముట్టుకోండి మేము మాట్లాడతాం కదా మేము పచ్చి కాంగ్రెస్ రైట్ అన్న దయచేసి రేవంత్ రెడ్డికి లాస్ట్ ఫైనల్ మాట మాకు పెన్షన్ పెంచాలి మాకు అన్ని విధాలుగా సాయం చేసి అప్పుడు సీఎంగా ఉండు లేకపోతే సీఎం పదవి దిగిపో ధర్నా మీకు చెప్తున్నా మీ ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తున్నా దయచేసి మా ప్రెస్కు మీరు సపోర్ట్ ఇవ్వాలి నేను పచ్చి కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి మద్దతు తెలిపి పెట్రోల్ పోసుకొని తలగబెట్టుకోవడానికి సిద్ధమైన మనిషిని మాది పాలకుర్తి కాన్స్టిట్యూషన్ అడ్డగోలే ఝాన్సీ రెడ్డిని యశస్వి రెడ్డిని గెలిపించుకొని తప్పు చేసిన ఇది పరిస్థితి అంటే ఇప్పుడు మనం ఒక వికలాంగుని ఆవేదన మనం చూసినాం కదా అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ పక్క అయినప్పటికీ కూడా ఇక్కడ చేసింది ఏం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా హామీలు ఇచ్చి మోసం చేసింది ఆ జెండెత్తుకొని తిరిగి నుండి సావడానికైనా సిద్ధంగా ఉన్నారు 2వ తారీఖు నాడు మాత్రము అసెంబ్లీకి ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది